కాదలిక్క నేరమిల్లై. అంటే ప్రేమించడానికి సమయం లేదు అని. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో తమిళ్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ కూడా బావుంది. ఇక సినిమా చూసాక నాకైతే యావరేజ్ ఫీల్స్ అండి. పెళ్ళే చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా కలిసి జీవిద్దాం అనుకునే హీరోకి ఆల్రెడీ ఒక కొడుకున్న హీరోయిన్‌తో ప్రేమ పుడితే ఏంటి అన్నదే స్టోరీ. ఈ లైన్ చెప్పినప్పుడు ఇదేదో భలే కొత్తగా ఉందే పాయింట్ మెచ్యూర్డ్‌గా అనిపిస్తుంది కదా! కానీ ఇది స్టార్ట్ అయ్యేది ఇంటర్వెల్ టైమ్‌లో. అప్పటి వరకు చాలా సెన్సిటివ్ విషయాలు కూడా సిల్లీ వేలో హైలైట్ చేస్తూ ప్రెజెంట్ చేయాల్సిన విషయాల్ని నార్మల్‌గా ప్రెజెంట్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ అంతా నింపేశారు. సెకండ్ హాఫ్ నుండి కొంచెం పర్లేదు. మళ్ళీ అందులో కూడా ప్రెడిక్టబుల్ ట్రీట్‌మెంట్. నాకైతే లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారిచ్చిన మ్యూజిక్ వల్ల కొన్ని సీన్స్ ఎలివేట్ అవ్వడం వల్ల యావరేజ్ అనిపించింది. బట్ త్రూ ఔట్‌గా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీనా అంటే ఒక్క క్లైమాక్స్‌లో తప్ప మిగతా చోట్ల అంత లవ్ ఫీల్ ఏం రాలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక సిమిలర్ సబ్జెక్ట్ ఉన్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.' ఆ సినిమా ఎంతమందికి నచ్చి పెద్ద హిట్ అయిందో మీకే బాగా తెలుసు. ఆ రేంజ్‌లో ఉండాలి ఇటువంటి ఒక సబ్జెక్ట్‌కి ట్రీట్‌మెంట్. సో, అందుకే యావరేజ్ అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. చాలా పెద్ద పెద్ద విషయాలే ఉంటాయి. టూ మోడర్న్‌గా కొన్ని సిట్యుయేషన్స్, డైలాగ్స్, సీన్స్ ఇబ్బంది పడతాయి. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌లో సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పేసా. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సినిమాలో రొటీన్‌కి భిన్నంగా ఉండే స్టోరీ లైన్. ట్రీట్‌మెంట్ ఎలా ఉంది అన్నది సెకండరీ లెండి. బట్ లైన్ అయితే బావుంది. ఇంకొక నిజాన్ని చాలా సినిమాల్లో అలానే లాస్ట్‌కి రివీల్ చేస్తారేమో అనుకున్నా ఇందులో కూడా. బట్ డెస్టినీ అని చెప్పి ఓవర్ ద టాప్ చేయకుండా అలాగే ఉంచేయడం బావుంది. అలాగే 'జయం రవి' గారి యాక్షన్ మోడ్ నుండి ఆయన రేంజ్‌కి తగ్గ రోల్ కాదు. బట్ ఇలాంటివి కూడా చేయడం గ్రేట్‌నే. ఇక 'నిత్య మీనన్' గారు మెయిన్‌గా షైన్ అయ్యారు ఆమె పెర్ఫార్మన్స్‌తో. లిమిటెడ్ రోల్‌లో 'టీజే భాను' గారు, 'యోగి బాబు' గారు సపోర్టివ్‌గా నిలిచారు. ఏఆర్ రెహమాన్ గారిచ్చిన 2 సాంగ్స్ తెలుగు డబ్బింగ్‌లో బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక 4 బీజీఎంలు మాత్రం గట్టిగానే కనెక్ట్ అయ్యాయి నాకు. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. మైనస్ పాయింట్స్. ఇలాంటి ఒక స్టోరీ తీసుకున్నప్పుడు ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ చాలా ఉండాలి. అన్‌ఫార్చునేట్‌లీ వెరీ రేర్‌గా ఉంటాయి. అది కూడా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వల్ల. ఫస్ట్ నుండి ఉన్న క్యారెక్టర్స్ ఓవర్‌గానే మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. సిల్లీగా కూడా. మరీ ఫ్రెండ్ డొనేట్ చేస్తున్నాడని కంపెనీ ఇవ్వడానికి హీరో ఫ్రెండ్స్ కూడా స్పెర్మ్ డొనేషన్ ఏంటండి. సీరియల్ కిల్లర్ ఏమో అనుకుని డోనర్ ఎవరో కనుక్కోవడానికి హీరోయిన్ ప్రయత్నించడం. ఈ సీన్స్‌కి ఎఫెక్టివ్‌నెస్ చాలా నెగ్లిజిబుల్‌గా ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ కూడా ఫోర్స్‌డ్‌గానే ఉంది. పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నాడో కూడా హైలైట్ చేయరు. ఆ గే రోల్‌తో సేమ్ జెండర్ మ్యారేజెస్ ఉండే పాయింట్‌కి లాస్ట్‌కి చెప్పారు గానీ, వినయ్ రాయ్ గారిని కాకుండా ఆ రోల్‌ని ఇంకెవరినైనా పెట్టుంటే బావున్ను. సెకండ్ హాఫ్‌లో మళ్ళీ ఎన్నో సినిమాల్లో చూసిన ప్రెడిక్టబుల్ వే ఆఫ్ నరేషన్. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్‌ని ఇష్టపడేవారు చూస్తే వాళ్ళకి నచ్చొచ్చు. మిగతా వాళ్ళకి మిక్స్డ్ ఫీలింగ్ రావచ్చు. ది స్టోరీ లైన్ ఈస్ స్ట్రాంగ్ బట్ ఇట్ లాక్స్ ద నెసెసరీ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.